కూతురు పుట్టిన కోడల్ని మాత్రం చక్కగా చూసుకోరంట, కొడుకు పుట్టిన కోడల్ని మాత్రం నెత్తి మీద కూసబెట్టుకుంటారంట. ఇదేం లెక్క? అంటే ఆ కోడలికి పుట్టిన బుడ్డోడు నీ వంశధారకుడు అవుతాడనమాట. ఇద్దరు కోడళ్ళని సరి సమానంగా చూడడం శాత కాదు, నీదొక వంశం, మరి ఆ వంశానికి ఉద్ధరించడానికి ఆ బుడ్డోడు రావాలి. నువ్వు ఒక ఆడపిల్లవే కదా, అంటే ఆడపిల్ల పుట్టింది కదా అని చెప్పేసి మీ అమ్మని కూడా వాళ్ళ అత్త అట్లనే సాధించుంటే ఏమైతుండే మీ పరిస్థితి? తలుచుకుంటేనే మస్తు మండుతుంది కదా. మరి అట్లాంటిది నువ్వు నీ కోడల్ని ఎట్లా చూసుకోవాలి? నీ అనుభవం నీకు ఏం నేర్పిస్తుంది? ఇంకో విషయం తెలుసా, జెండర్ డిస్క్రిమినేషన్ చూపిస్తున్నవి ఇంట్లో అని తెలిస్తే బొక్కలేస్తారు నిన్ను. పోతావా పోలీస్ స్టేషన్కి? అక్కడ నీకు అత్తలుంటారు. నువ్వు నీ కోడళ్ళకి ఎట్లా చుక్కలు చూపిస్తున్నావో అంతకు రెట్టింపు చూపిస్తారు చుక్కలు. ఈ విషయం తెలియదేమో నీకు. జెండర్ డిస్క్రిమినేషన్ చూపించకుండా, కథలు పడకుండా ఇద్దరు కోడళ్ళని సమానంగా చూసుకో. అది నీకు మంచిది, అందరికీ మంచిది.